ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 45వ భాగం. ఓ రాజేంద్ర, అక్కడి నుంచి ఉత్తమమైన ఎరండి తీర్థమునకు వెళ్ళవలేను. అచ్చడి సంగమములో ఎవరైతే స్నానమాచరింతురో వారు పాతకముల నుంచి విముక్తులగుదురు. ఈ ఎరండి తీర్థము 3 లోకాలలోనూ పాపనాశిని తీర్థముగా విఖ్యాతమైనది. ఆశ్వయుజమాస శుక్ల అష్టమి నాడు శుచిర్భూతుడై ఏ మానవుడైతే స్నానమాచరించి ఉపవసించి ఒక బ్రాహ్మణునికి అన్నదానము చేయునో అతనికి 1,000,000 బ్రాహ్మణులకు అన్నదానము చేసిన ఫలము లభించును. ఎరండి తీర్థ సంగమములో స్నానము చేసిన వాడు భక్తిభావాను రంజితుడగును. ముత్యపు చిప్పను శిరస్సున ధరించి నర్మదా నది కలిసిన చోట మునక వేస్తే అతడు సమస్త పాపముల నుంచి విముక్తుడగును. ఈ ఎరండి తీర్థములో ప్రదక్షిణ చేసిన వాడు సప్తద్వీపములతో కూడిన భూమిని ప్రదక్షిణ చేసిన ఫలమును లభించును. అనంతరము సువర్ణ తిలక తీర్థములో స్నానమాచరించి సువర్ణమును దానము చేసిన వాడు కాంచనము ఎక్కి రుద్రలోకమునకు వెళ్ళును. ఆ తరువాత స్వర్గచ్యుతుడై వీర్యవంతుడైన రాజుగా జన్మించును. ఆ తరువాత ఇచ్చునది సంగమము చేరవలెను. దివ్యమైన ఇచ్చునది సంగమములో శివుడు ఎల్లప్పుడూ వసించును. విషయము త్రిలోక ప్రసిద్ధము. ఇచ్చట స్నానం ఆచరించిన వాడు గణములకు అధిపతి అగును. అక్కడి నుంచి సర్వపాప ప్రణాశకమైన స్కందతీర్థము చేరవలెను. పుట్టినది మొదలు చేసిన పాపములన్నీ ఇచ్చట స్నానమును ఆచరించుట వలన నశించును. ఆ తరువాత అంగీరస తీర్థమునకు వెళ్ళవలెను. అచ్చట స్నానమాచరించువాడు 7 జన్మలలో చేసిన పాపముల నుంచి విముక్తిని పొందును. ఇందులో సందేహము లేదు. ఆ తరువాత ఉత్తమమైన వటేశ్వరము వెళ్ళవలెను. అచ్చట స్నానమాచరించువాడు గోసహస్రదాన ఫలమును పొందును. దీని తరువాత సర్వపాపహరమైన సంగమేశ్వరము వెళ్ళవలెను. ఆ తీర్థ ప్రభావము వలన అచ్చట స్నానమాచరించువాడు రాజగును. సందేహము లేదు. అనంతరము భద్రతీర్థమునకు వచ్చి ఇచ్చట దానము చేయువానికి ఆ తీర్థ ప్రభావమున దానఫలము 1,000,000 రెట్ల అగును. స్త్రీలు ఇచ్చట స్నానము చేసినచో నల్లని వర్ణము కలవారైనను వర్ణతుల అగుదురు అనుటలో సందేహము లేదు. అక్కడి నుంచి అంగారేశ్వరము వెళ్ళవలెను. అచ్చట స్నానం ఆచరించినంత మాత్రముననే రుద్రలోకములో పూజితుడగును. అంగారక చతుర్దశి నాడు మంగళవారంతో కూడిన చతుర్దశి ఇచ్చట స్నానమాచరించువాడు నారాయణుని అనుగ్రహము వలన అనంతకాలము మోదము ఆనందము పొందును. ఇది మురారిచే చేయబడిన శాసనము. అనంతరము ఆ యోని సంగమములో స్నానమాచరించి యోని మందిరమును దర్శించవలెను. తరువాత పాండవేశ్వర తీర్థములో స్నానమాచరించువానిని సురలు కాని అసురులు కాని వధింపజాలరు. అంతేకాదు అక్షయకాలము ఆనందముతో ఉండును. ఆ తరువాత విష్ణులోకము వెళ్ళి సకల భోగములు అనుభవించి మర్త్యలోకములో రాజుగా జన్మించి మహాభోగములను అనుభవించును. అచ్చటి నుంచి కాంబోదికేశ్వర తీర్థమునకు వెళ్ళి స్నానం ఆచరించవలేను. ఉత్తరాయణము వచ్చినప్పుడు అచ్చట స్నానం ఆచరించువాడు కోరినవన్నీ నెరవేరును. అచ్చటి నుంచి చంద్రభాగా తీర్థమునకు వెళ్ళి స్నానం ఆచరించవలేను. అచ్చట స్నానం ఆచరించువాడు చంద్రలోకములో గౌరవింపబడును. అక్కడి నుంచి శక్ర తీర్థమునకు వెళ్ళవలేను. దేవరాజైన ఇంద్రునిచే పూజితమైన ఈ తీర్థములో స్నానము చేసి సువర్ణదానము చేసిన ఎడల లేక నీలవర్ణము కలిగిన ఎద్దును దానము చేసిన ఎడల ఆ వృషభముపై ఎన్ని రోమములున్నవో అన్ని 1000 సంవత్సరముల కాలము హరపురములో నివసించును. ఆ కాలము పూర్తయిన పిదప పరాక్రమవంతుడైన రాజుగా జన్మించి
మర్త్యలోకములో తీర్థ ప్రభావము వలన వేల కొలది శ్వేతవర్ణము కలిగిన అశ్వములకు అధిపతి అయి రాజ్యమును పాలించును. అక్కడి నుంచి బ్రహ్మవర్తము అను ఉత్తమ తీర్థములో స్నానమాచరించి పితృదేవతలకు తర్పణములు వదలవలేను. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు ఒక రాత్రి ఉపవసించి ఇచ్చట చేసిడి పిండ ప్రదానము అక్షయమై సంచితమవుతుంది. తరువాత ఉత్తమమైన కపిలతీర్థమునకు వెళ్ళవలేను. ఇచ్చట స్నానం ఆచరించ కపిలగోవును దానం చేసినవాడు భూమినంతటిని దానము చేసిన ఫలమును పొందును. తరువాత ఉన్నది నర్మదేశ్వర తీర్థము. దీనికి సమానమైన తీర్థము ఇంతవరకు లేదు, భవిష్యత్తులో రాదు. ఇచ్చట స్నానము చేసిన వాడు అశ్వమేధ యాగ ఫలమును పొందును. పుడమికి రాజై పుట్టును. అంతేకాదు సర్వవ్యాధి వివర్చితుడై సర్వలక్షణ సంపూర్ణుడగును. నర్మదానది ఉత్తర తటమున పరమ పవిత్రమైన ఆదిత్యాయ తనమను తీర్థమున్నది. రమ్యమైన ఈ తీర్థము ఈశ్వరుని నుంచి వచ్చినది. ఇచ్చట స్నానము చేసి శక్త్యానుసారము దానమివ్వవలేను. ఆ తీర్థ ప్రభావము వలన అచ్చట చేసిన దానము వలన అపరిమితమైన ఫలము లభించును. దరిద్రులైనను వ్యాధిగ్రస్తులైనను మహాపాతకులైనను ఇచ్చట స్నానము చేయుట వలన సర్వపాపములు హరించి సూర్యలోకమును పొందును. మాఘ శుక్ల సప్తమి నాడు జితేంద్రియుడు అయి ఆహారము తీసుకోకుండా ఇచ్చట వసించినట్లయితే అతడు ఎన్నడూ వ్యాధిగ్రస్తుడు కాడు. అంధబంధిరములు రానే రావు. రూప సంపన్నుడై సుభాగ్యుడై స్త్రీలకు ప్రియుడగును. ఈ తీర్థము మహాపుణ్యవంతమైనదని మార్కండేయ ఋషి స్వయముగా చెప్పెను. ఈ తీర్థమునకు వెళ్ళని వారు నిస్సందేహముగా వంచితులయ్యారని మోసపోయారని చెప్పవలేను. అక్కడి నుంచి మాసేశ్వర తీర్థమునకు వెళ్ళి స్నానమాచరించి స్నానమాత్రమున స్వర్గమును పొందును. అంతేకాదు కల్పకాలము సుఖముగా ఉండును. అక్కడికి దగ్గరలోని నాగేశ్వరమును తపోవనమున్నది. శుచిర్భూతుడై భక్తి భావముతో స్నానమాచరించువాడు అక్షయకాలము నాగకన్యలతో క్రీడించును. తరువాత కుబేరుడుండే కుబేర భవనమునకు వెళ్ళవలేను. అచ్చట కుబేరుడు తుషితుడైన కాళేశ్వరమును పుణ్యతీర్థమున్నది. అచ్చట స్నానమాచరించిన వాడు సర్వ సంపదలను పొందును. అక్కడి నుంచి పడమటి దిక్కుగా మారుతాలయ క్షేత్రమునకు వెళ్ళవలేను. అచ్చట శుచిర్భూతుడై భక్తితో స్నానమాచరించవలేను. సువర్ణదానము అన్నదానము శక్త్యానుసారము చేయవలేను. ఇలా చేసినవాడు పుష్పక విమానములో వాయులోకము వెళ్ళును. అక్కడి నుంచి యమతీర్థమునకు వెళ్ళవలేను. అచ్చట మాఘ కృష్ణ చతుర్దశి నాడు స్నానమాచరించి రాత్రి ఒక్కపూట మాత్రమే భుజించవలేను. అటువంటి వాడు గర్భనరకమును చూడడు, తిరిగి జన్మ ఎత్తడు. అక్కడి నుంచి అహల్య తీర్థము వెళ్ళి అచ్చట స్నానమాచరించవలేను. అలా కేవలము స్నానము చేసిన వాడు అప్సరసలతో ఆనందించును. పరమేశ్వర తీర్థములో అహల్య తపమాచరించి ముక్తిని పొందెను. చైత్ర శుక్ల త్రయోదశి కామదేవుని దినము. ఆనాడు ఈ తీర్థంలో అహల్యను పూజించవలేను. అటువంటి వాడు ఎక్కడ పుట్టినను అందరికీ ప్రీతి పాత్రుడగును. మరియు రెండవ మన్మధుని వలె స్త్రీలకు ప్రియుడగును. అయోధ్య చేరిన పిదప శక్రతీర్థములో స్నానమాచరించువాడు సహస్ర గోదాన ఫలమును పొందును. అక్కడి నుంచి సోమతీర్థమునకు వెళ్ళవలేను. స్నానమాచరించవలేను. స్నానం మాత్రముచే మానవుడు సర్వపాప విముక్తుడగును. చంద్రగ్రహణ సమయములో సోమతీర్థము సర్వపాపములను హరించి మహాఫలమును ఇచ్చునని త్రిలోక విస్తృతము చాంద్రాయణ వ్రతము ఇక్కడ ఆచరించువాడు సకల పాపముల నుంచి పునీతుడై చంద్రలోకమునకు వెళ్ళును. సోమతీర్థములో మరణించువాడు ఈ మర్త్యలోకంలో తిరిగి జన్మ ఎత్తడు. దీని తరువాత స్తంభతీర్థమునకు వెళ్ళి స్నానము చేయవలేను. స్నానమాత్రము చే నరుడు చంద్రలోకములో పూజితుడగును. అనంతరము ఉత్తమమైన
విష్ణుతీర్థమునకు వెళ్ళవలేను. ఈ విష్ణుతీర్థము యోధనపురమని విఖ్యాతము. కోట్ల కొలది అసుర యోధులతో వాసుదేవుడు యుద్ధము చేసెను. అందువలన ఇచ్చట విష్ణుతీర్థము ఉత్పన్నమైనది. ఇచ్చట స్నానమాచరించుట వలన విష్ణువునకు ప్రీతిపాత్రుడగును. అహోరాత్రము పగలు రాత్రి ఉపవసించుట వలన బ్రహ్మహత్యా దోషము నుంచి ముక్తుడగును. ఓ రాజేంద్ర, అక్కడి నుంచి ఉత్తమమైన తాపసేశ్వరము వెళ్ళవలయను. ఈ క్షేత్రము అమోహకమని ప్రసిద్ధము. ఇచ్చట పితృదేవతలకు తర్పణములు వదలవలయను. పౌర్ణమి అమావాస్య తిథులలో యథావిధిగా శార్థమును ఆచరించవలయను. వైశాఖమాసములో ఇచ్చట చేసిన పిండ ప్రదానము వలన పితృదేవతలు సంతోషింతురు. అక్కడి నుంచి ఉత్తమమైన సిద్ధేశ్వర క్షేత్రమునకు వెళ్ళవలయను. అక్కడ స్నానమాచరించి గణపతి సన్నిధానమునకు వెళ్ళవలయను. అక్కడి నుంచి లింగరూపంలోనున్న జనార్దన తీర్థమునకు వెళ్ళి స్నానము చేయవలేను. అచ్చట స్నానము చేసినవాడు విష్ణులోకములో గౌరవింపబడును. నర్మదా దక్షిణ తీర్థములో పరమ పావనమైన ఒక తీర్థము ఉన్నది. కామదేవుడు ఇచ్చట గొప్ప తపమాచరించెను. సమాధిలోనున్న మహాత్ముడైన శివుని 3వ కంటి నుంచి వచ్చిన అగ్నిజ్వాలలచే మన్మధుని శరీరము దగ్ధమయ్యెను. మన్మధుడు 1000 దివ్య సంవత్సరముల కాలం శంకరుని ఉపాసించెను. మన్మధుని దహించుటకు ఈశ్వరుని నుంచి వెడలిన అగ్నిజ్వాలలు శ్వేత పర్వతమును పోలినది. మన్మధుడు దగ్ధమైనప్పుడు అతనితో పాటు ఉన్న వారందరూ కుసుమేశ్వర తీర్థములో వసించిరి. 1000 దివ్య వర్షముల తర్వాత వారి తపమునకు పరమేశ్వరుడు సంతుష్టుడయ్యెను. వరములను ప్రసాదించే రుద్రుడు ఉమాసహితుడై వారికి వరములను ప్రసాదించెను. వీరంతా నర్మదా తీరమును ఆశ్రయించి వారు దుఃఖము నుంచి ముక్తులయ్యారు. ఆ తీర్థ ప్రభావమున వారికి తిరిగి దేవత్వము సిద్ధించినది. శివుని ప్రీతిని పొందిన మన్మధుడు శివుని ఇలా ప్రార్థించెను: ఓ మహాదేవ, నీ అనుగ్రహము వలన అన్ని వైపులా అర్ధయోచన విస్తీర్ణము కలిగిన ఈ తీర్థము ఉత్తమ తీర్థముగా నుండునట్లు అనుగ్రహించవలేను. ఎవరైతే ఇక్కడ ఉపవసించి స్నానమాచరింతురో వారు మన్మధుని వలె దివ్య దేహమును ధరించి రుద్రలోకములో పూజితులగును. వైశ్వానరుడు అంటే అగ్ని, యముడు, కామదేవుడు, వాయువు ఇక్కడికి వచ్చి తపమాచరించిరి. ఇక్కడ నుంచి కొంచెము దూరములో అందోనమను స్థలము ఉన్నది. అచ్చట ఎవరైతే స్నానదాన భోజనము పిండ ప్రదానము చేయునో అతడు ఉత్తమ ఫలములను పొందును. ఇక్కడ నుంచి అర్ధ యోజన వ్యాసంలో దేహత్యాగము చేయువారికి పునర్జన్మ లేదు. త్రయంబక తీర్థములో స్నానము చేసి అందోన మూలములో విధి విధానముగా పిండ ప్రదానము చేసినచో సూర్యచంద్రులున్నంత వరకు పితృదేవతలు తృప్తులగుదురు. ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమైనప్పుడు ఎవరైతే ఇక్కడ స్నానము చేసెదరో వారు శుచిర్భూతులై ఇచ్చట సిద్ధేశ్వర దేవాలయంలో వసించి మరునాడు ఉదయము సిద్ధేశ్వరుని పూజింతురో వారు స్త్రీలు కాని పురుషులు కాని సర్వయజ్ఞ ఫలము కంటే ఎక్కువ ఫలమును పొందెదరు. తీర్థకాలంలో సిద్ధేశ్వరుని యాత్ర చేయువాడు భూలోకములో ఐశ్వర్యము సౌందర్యము పొంది సముద్రముచే పరివేష్టితమై ఉన్న భూమినంతటిని పాలించును. క్షేత్రపాలుని మహాబలవంతుడైన దండపాలుని దర్శించని వాని యాత్ర నిష్ఫలము. అలాగే కర్ణకుండలములను దర్శించని వాని యాత్ర నిరర్థకము. ఈ తీర్థముల ఫలములను తెలుసుకుని సమస్త దేవతలు కుసుమేశ్వర తీర్థమునకు వచ్చి కుసుమేశ్వరుని స్తుతించి పుష్పవృష్టిని కురిపించిరి. శుక్లతీర్థము మహత్యము. నారదుడు ఇలా పలికెను: అనంతరము నారాయణుని హూంకారమునకు ఏ స్థలములో దానవులంతా నశించిరో అటువంటి భార్గవేశ క్షేత్రమునకు వెళ్ళవలేను. అచ్చట
స్నానమాచరించుట వలన సర్వపాపములు తొలగిపోవును. ఓ యుధిష్ఠర, శుక్లతీర్థ ఉత్పత్తిని గురించి చెబుతాను విను. నానా విధమైన ధాతువులతో ప్రాతః సూర్యుని వలె ప్రకాశిస్తూ తప్తకాంచన వర్ణము కలిగిన రమ్యమైన హిమవశిఖరము వజ్రముల స్ఫటికములతోనూ చేయబడిన సోపానముతోనూ బంగారుమయమైన వస్తువులతోనూ వివిధ రకములైన దివ్య పుష్పములతోనూ శోభించుచుండెను. ఈ శిఖరముపై సర్వజ్ఞుడు, అవ్యయుడు, ప్రభువు, లోకములను అనుగ్రహించువాడు, కాంతుడు అయిన మహాదేవుడు గణ సమూహములచే పరివేష్టితుడై ఆ శిఖరముపై ఆసీనుడయ్యను. స్కందుడు, నంది, మహాకాలుడు, వీరభద్ర గణాలతో పార్వతీ సహితుడైన ఈశ్వరునితో ఒకనాడు మార్కండేయుడు ఇలా పలికెను. ఓ మహాదేవ, దేవదేవ, బ్రహ్మ, విష్ణు, ఇంద్రులచే స్తుతింపబడిన వాడా, సంసార భయభీతుడనైన నాకు దాని నుంచి బయటపడేందుకు సుఖతరుణోపాయమును నాకు తెలపవలేను. ఓ మహేశ్వర, ఓ త్రికాలజ్ఞుడా, సర్వ పాపములను నాశనము చేసేది తీర్థములలోకెల్లా ఉత్తమమైన తీర్థమేది ఉన్నదో దానిని గురించి నాకు చెప్పవలేను. ఈశ్వరుడు ఇలా పలికెను. ఓ విప్ర, ఓ మహాప్రాజ్ఞ, సర్వశాస్త్ర విశారదుడా, నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను విను. నీవు ఈ ఋషి సంఘాలతో కలిసి నేను చెప్పబోవు పుణ్యప్రదేశమునకు వెళ్ళి స్నానాది కార్యములు చేయము. పూర్వము ధర్మకాంక్షులైన మనువు, అత్రి, యజ్ఞవల్కుడు, కాశ్యపుడు, అంగీరసుడు, యముడు, ఆపస్తంభుడు, సంవర్తుడు, కాత్యాయనుడు, బృహస్పతి, నారదుడు, గౌతముడు ఇదే ప్రశ్న అడిగారు. కనకలములోనున్న గంగ, ప్రయాగ, పుష్కర, గయ, కురుక్షేత్రము, సూర్యుడు రాహుగ్రస్తమైనప్పుడు సూర్యగ్రహణ సమయములో మహాపుణ్యవంతమైనవి. అయితే శుక్లతీర్థము రాత్రి పగలు అన్న భేదము లేకుండా ఎల్లప్పుడూ మహాఫలమును ప్రసాదిస్తుంది. శుక్లతీర్థమును దర్శించుట, స్పృశించుట, అందులో స్నానమాచరించుట, ధ్యానము, తపస్సు మొదలైనవి చేయుట వలన మహాఫలము పొందుదురు. ఇచ్చట చేసే హోమము, ఉపవాసము, శుక్లతీర్థ మహిమ వలన మహాఫలితము లభించును. మహాపుణ్యవంతమైన శుక్లతీర్థము నదులలో ఉత్తమ స్థానము పొందినది. చాణక్యుడను గొప్ప రాజర్షి ఇచ్చటనే సిద్ధిని పొందాడు. ఇచ్చట ఉత్పన్నమైన ఈ గొప్ప క్షేత్రము యోజన పరిమాణము కలిగి ఉండును. శుక్లతీర్థము మహాపుణ్యవంతమైనది. సర్వ పాపములను సంపూర్ణముగా నశింపచేస్తుంది. ఈ తీర్థములోనున్న చెట్టు యొక్క పైభాగాన్ని దర్శించిన బ్రహ్మహత్యా దోషము నశిస్తుంది. ఓ ఋషిశ్రేష్ఠ, నేను ఇచ్చట ఉమాసహి చతుర్దశి నాడు నేను కైలాసము వదిలి ఇక్కడే సిద్ధులు, విద్యాధరులు ఇచ్చటనే వసింతురు. అప్సర గణాలు, నాగులు, సమస్త దేవతలు అభీష్ట సిద్ధిని కలిగించే విమానాలలో కూర్చొని ఈ ఆకాశములో సమాగతులగుదురు. ఓ రాజేంద్ర, ధర్మకాంక్షులైన వారు శుక్లతీర్థమునకు వచ్చెదరు. రజకుడు వస్త్రములను నీటిలో శుభ్రపరిచినట్లు ఈ శుక్ల తీర్థమునకు వచ్చిన వారి ఆజన్మాంతము సంచిత పాపములు క్షాళనమగును. ఇచ్చట చేసే స్నానము, దానము మహాపుణ్య సంపాదకమైనది. శుక్లతీర్థమునకు సమానమైన తీర్థము ఇంతవరకు లేదు, ఇక ముందు రాదు. యవ్వనములో చేసిన పాపములు శుక్లతీర్థములో ఒక పగలు ఒక రాత్రి ఉపసించుట వలన నశించును. తపస్సు, యజ్ఞము, దానము, బ్రహ్మచర్యము, దేవతలను ఉద్దేశించి చేసే దానము, వందల కొలది క్రతువులను ఆచరించుట, వీటన్నింటి వలన పొందే ఫలము కార్తీక కృష్ణ చతుర్దశి నాడు ఉపవసించి ఈ తీర్థములో పరమేశ్వరునికి చేసే ఘృతాభిషేకము వలన మానవుడు పొందును. అంతేకాదు 21 తరముల వారు కైలాసములో వసింతురు. ఋషులకు, సిద్ధులకు ఆశ్రయమైన ఈ తీర్థములలో ఉత్తమమైనది. ఓ రాజా, ఈ తీర్థములో స్నానమాచరించు వానికి పునర్జన్మ లేదు. శుక్లతీర్థములో స్నానమాచరించి వృషభధ్వజుని అర్చించి
నృత్య గీతములతో జాగరణములు చేయువలెను. మరునాడు తెల్లవారుజామున శుక్లతీర్థములో స్నానము చేసి ఈశ్వరుని పూజించి శుచియై శివ వ్రతపరుడై తన ఆచార్యునికి భోజనం పెట్టవలేను. ఆచార్యునికి శక్త్యానుసారముగా భోజనం పెట్టునప్పుడు ఎటువంటి లోభత్వము చూపించరాదు. అనంతరము ప్రదక్షిణ చేసి దేవుని అంటే శివుని సమీపించవలెను. ఇలా చేసినవాడు పొందు ఫలమును చెబుతాను విను. అతడు దివ్య వాహనము నెక్కి అప్సరలచే స్తుతింపబడును, శివలోకమును పొందును. శివుని వలె బలోపేతుడై ప్రళయకాలము వరకు అచ్చటనే నివసించును. శుక్లతీర్థములో సువర్ణదానము చేసిన శ్రీ కుమారస్వామికి కార్తికేయునికి వృతాభిషేకము చేసి భక్తితో పూజించినచో ఆమె పొందు ఫలమును వివరిస్తాను విను. ఇటువంటి శ్రీ 14 ఇంద్రుల కాలము బ్రహ్మకొక పగలు దేవలోకములో నివసించును. ఉత్తరాయణము, దక్షిణాయనము, చతుర్దశి, సంక్రాంతి, మేష సంక్రాంతి మరియు తులా సంక్రమము నాడు స్నానము చేసి ఉపవసించి ఇంద్రియములను నిగ్రహించి ఏకాగ్ర చిత్తులై చేయు దానమునకు హరిహరులు ప్రీతి చెందదరు. శుక్లతీర్థ ప్రభావమున సర్వము అక్షయముగా నుండును. దిక్కులేనివాడు లేక బీదవాడు అయిన బ్రాహ్మణుడను ఈ తీర్థమునకు తీసుకువచ్చిన వాడు పొందు ఫలమును వినిపిస్తాను విను. అతని శరీరము అతని పుత్రుల శరీరములందు ఎన్ని రోమములున్నవో అన్ని వేల సంవత్సరముల కాలము శివలోకమును పొందును. దేవఋషి రుణముల నుంచి ముక్తిని పొందును. గణేశ్వర తీర్థము వద్ద గంగావదనమను తీర్థమున్నది. అకాముడై కాని సకాముడై కాని ఏ మానవుడైతే ఇచ్చట స్నానమాచరించునో అతడు జన్మించినది మొదలుగా చేసిన పాపములన్నీ నశించును. ఇందు ఎటువంటి సందేహము లేదు. పర్వదినాలలో నిత్యము స్నానమాచరించి పితృదేవతలకు తర్పణములు వదిలినచో రుణత్రయము నుండి విముక్తి పొందును. శంకరుడు ప్రయాగక్షేత్రమునకు చెప్పిన ఫలమును సూర్యగ్రహణ సమయాలలో ఇచ్చట చేసేటి స్నానాది కర్మల వలన మానవుడు పొందును. గంగాపదమునకు పశ్చిమముగా కొంచెము దూరములో దశాశ్వమేధికము అని ముల్లోకములలో ప్రసిద్ధమైన తీర్థము ఉన్నది. ఏ మానవుడైతే భాద్రపద అమావాస్య నాడు ఒక రాత్రి ఉపవసించి ఇచ్చట స్నానం ఆచరించునో వాడు శంకరుడున్న చోట వసించును. పర్వదినాలలో నిత్యము ఇచ్చట స్నానం ఆచరించి పితృదేవతలకు తర్పణాలిచ్చువాడు అశ్వమేధ యాగ ఫలమును పొందును. దశాశ్వమేధిక క్షేత్రానికి పశ్చిమ భాగములో బ్రాహ్మణ శ్రేష్ఠుడైన భృగువు శివుని ఉద్దేశించి 1000 దివ్య వర్షములు తపస్సు చేసెను. అన్ని సంవత్సరముల పాటు తపస్సు చేయడము వలన శరీరము చుట్టూ పుట్టలు పెరిగి ఆ పుట్టలోనే ఉండి తపము చేయుచుండెను. భృగువు తపము చేయుచున్న ప్రదేశమునకు దక్షిణముగా శివుని ఆలయం ఉన్నది. ఇది చూసిన శివునకు ఉమాదేవికి ఆశ్చర్యం కలిగినది. ఉమాదేవి శంకరునితో ఇలా పలికెను: ఓ దేవా, తపస్సు చేయుచు ఇక్కడ ఉన్నది ఎవరు? దేవత లేక దానవుడా? దయచేసి నాకు చెప్పవలేను అనెను. అప్పుడు ఈశ్వరుడు ఇలా పలికెను: ప్రియా, ద్విజశ్రేష్ఠుడు, ఋషులలో ఉత్తముడు అయిన భృగుముని వరమును కోరుతూ సమాధిస్థితుడై నన్ను ధ్యానించుచున్నాడు. శివుని మాటలు విన్న ఉమాదేవి నవ్వి శివునితో ఇలా పలికెను: ఓ నాథ, ఇతని శిఖము పొగవలే ఉన్నది, పొగలు వచ్చుచున్నవి. అయినా ఇతని మీద మీకు దయ కలగలేదా? మిమ్మల్ని సేవించి మెప్పించుట చాలా కష్టము. ఇందులో ఎలాంటి సందేహము లేదు అనెను. అప్పుడు శివుడు ఇలా పలికెను: ఓ దేవి, నీకు తెలియదు. ఇతడు క్రోధ చేష్టితుడు. నీకు చూపిస్తాను. ఆ తరువాత నీకు ఇష్టమైనట్లు చేస్తాను అని పలికి శివుడు ధర్మరూపుడైన తన వృషభ వాహనమును తలిచెను. దేవదేవుడు తలిచినంత మాత్రమున వృషభము అంటే నంది అచ్చటికి వచ్చెను. మనుష వాక్కులలో ఇలా పలికెను: ఓ స్వామి, ఆజ్ఞాపించవలేను. పుట్టచే కప్పబడిన ఈ విప్రునికి క్రిందికి పడద్రోయు మని శివుడు పలికెను. యోగస్థితుడై ధ్యానంలో నున్న భృగు ఋషిని వృషభము త్రోసివేసెను. ఆ క్షణములో భృగువు క్రోధ సంతప్తుడై
చెయ్యి పైకెత్తి వృషభముతో ఇలా పలికెను. ఓ ఓ వృషభమా, ఎక్కడికి పారిపోతావు? ఓ పాపి, నిన్నిప్పుడే అంతం చేస్తాను. పిదప అంతరిక్షంలోకి పారిపోయిన ఆ వృషభాన్ని కలవరముతో చూస్తూ ఉండగా అచ్చట ఒక విచిత్రమును గాంచెను. అచ్చట రుద్రుడు భృగువునకు ఎదురుగా నిల్చొని నవ్వుచుండెను. ఈశ్వరుని 3 కన్నులు గలవాడిని చూసి భృగువు దండము వలె నేలపై పడి నమస్కరించి ఈశ్వరుని ఇలా స్తుతించెను. ఓ జగన్నాథ, నీకివే నా సాష్టాంగ నమస్కారములు. ఓ దివ్య రూపధారి, ఓ భువనపతి, సంసారంలో చిక్కుకొని భయభీతుడనైన నా విన్నపమును వినవలేను. ఓ ఈశ్వర, నీ గుణగణములను వర్ణించుట ఎవరి తరమూ కాదు. ఒకవేళ వాసుకి 1000 తలలు ఉండడము వలన నీ గుణములను వర్ణిస్తే వర్ణించవచ్చు. ఓ శంకర, ఓ భువనపతి, భక్తితో వాచాలత్వంతో నిన్ను స్తుతించాను, నన్ను క్షమించు. నీ చరణములను ఆశ్రయించిన నన్ను దయచూడు, కరుణించు. ఓ దేవా, నీవు సత్వ రజోస్తమో గుణములను ఆశ్రయించి సృష్టి స్థితి లయములను చేయుచున్నావు. ఓ భువనపతి, నీవు తప్ప వేరొక దైవం లేదు. యమము, నియమము, యజ్ఞములు, దానములు, వేదాభ్యాసము, ధారణము, ధాన్యము, ధ్యానము మొదలైనవి నీ యందు భక్తికి కల సహస్రాంశమునకు 16,000 భాగములలో 1 భాగమునకు సమానము కాదు. మానవునకు ఈ జన్మలో కలిగిన రససిద్ధి కాని, రసాయన సిద్ధి కాని, ఖడ్గసిద్ధి కాని, అంజన సిద్ధి కాని, పాదుకా సిద్ధి కాని జన్మలో నీకు చేసిన నమస్కార ఫలమే. ఓ దేవా, కపటముతో నమస్కరించువానికి కూడా నీవు పుణ్యమును అనుగ్రహింతువు. భక్తితో నిన్నాశ్రయించువాడు ఈ సంసార సాగరాన్ని దాటి మోక్షమును పొందును. ఓ పరమేశ్వర, పరుల భార్యల పరుల ద్రవ్యమునందు ఆసక్తుడనై పరుల నర్చే పరాభవముల వలన దుఃఖితుడనై శోక సంతప్తుడనై పరుల ముఖమును వీక్షించుట యందు రతుడనైన నన్ను రక్షించు, ఉద్ధరించు. హే దేవా, దర్పముతో దగ్ధుడనై క్షణభంగురమైన ఐశ్వర్యానికి దాసుడనై క్రూరుడనై దుర్మార్గవర్తనుడనై పతితుడనైన నన్ను ఉద్ధరించు. అల్పమైన ఇంద్రియములను బంధువులను తృప్తిపరచుట యందు మగ్నుడనై స్వార్థపరుడనై ప్రవర్తించాను. ఓ శంకర, మూఢుడనైన నన్ను ఎందుకు తిరస్కరిస్తున్నావు, పరిహసిస్తున్నావు? ఓ మహాదేవ, నా విషయాభిలాషను శీఘ్రముగా హరింపచేసి నిత్యము హృదయమున వసించు సంతప్తును నాకు ప్రసాదించు. నాలోనున్న మదమోహములను పాశములను త్రెంచి ఈ సంసార సాగరము నుంచి నన్ను ఉద్ధరించు. కరుణాభ్యుదయమను దివ్యమైన ఈ స్తోత్రమును భక్తితో పఠించువానికి ఇష్టార్థ సిద్ధి కలుగుతుంది. అటువంటి వాణిని భృగువుని అనుగ్రహించినట్లు శివుడు అనుగ్రహించును. ఈశ్వరుడు ఇలా పలికెను. ఓ బ్రాహ్మణ, నేను సంతుష్టుడనయ్యాను. నీకు కావలసిన వరము కోరుకో. ఉమాసహితుడనై నీకు వరమును ప్రసాదించెదను అనెను. అప్పుడు భృగువు ఇలా పలికెను. ఓ దేవేశ, నీవు నా యందు సంతుష్టమైనచో ఈ స్థానము రుద్రవేది అగునట్లు అనుగ్రహించు అనెను. అప్పుడు ఈశ్వరుడు ఇలా పలికెను. విప్రేంద్ర, నీ కోరిక ప్రకారము ఈ స్థానము క్రోధస్థానం అవుతుంది. తండ్రి కొడుకులకు కూడా విరోధమును కలిగిస్తుంది. ఆనాటి నుంచి మహేశ్వరుడు సంతోషము పొందిన ఈ స్థానమును బ్రహ్మాది దేవతలు కిన్నెరులతో సహా ఉపాసింతురు. ఆ తీర్థ దర్శన మాత్రముచే సమస్త పాపముల నుంచి మానవుడు వెంటనే ముక్తిని పొందును. ఏ విధముగానైనను ఇచ్చట మృతి చెందిన జీవులు నిస్సందేహముగా పరమగతిని పొందుదురు. సువిస్తారమైన ఈ క్షేత్రము సర్వ పాప ప్రణాశకమైనది. ఇచ్చట స్నానమాచరించువాడు స్వర్గమును పొందును. ఇచ్చట మరణించువానికి పునర్జన్మ లేదు. పాదుకలు, అన్నము, సువర్ణము మొదలైనవి ఇచ్చట దానమియ్యవలేను. శక్తానుసారముగా అన్న సంతర్పణ చేయవలేను.
ఇలా చేసిన వానికి అక్షయమైన ఫలితము లభించును. సూర్యగ్రహణ కాలంలో యథేచ్ఛగా చేసే ప్రతి దానము అక్షయమైన మరియు ఉత్తమమైనది ఫలితములను ఇచ్చును. అలాగే ఆ సమయములలో చేసే దానములు కూడా ఉత్తమ ఫలితములను ఇచ్చును. సూర్య మరియు చంద్రగ్రహణ కాలములో చేసే వృషోత్సర్గము ఉత్తమ ఫలితములను ఇచ్చును. ఓ రాజా, విష్ణుమాయా మోహితులు మూఢులు అయిన వారు నర్మదా నదీ తీరములో నున్న వృషతీర్థమును తెలియజాలరు. భృగుతీర్థ మహిమను విన్న నరుడు సర్వపాపముల నుంచి విముక్తుడై రుద్రలోకమును పొందుదురు. ఓ రాజేంద్ర, దీని తరువాత ఉన్నది ఉత్తమమైన గౌతమేశ్వరము. ఇచ్చట ఉపవాస పరాయణుడై స్నానమాచరించు మానవుడు బంగారు విమానములో బ్రహ్మలోకంలో పూజితుడగును. దీని తరువాత ఉన్నది దౌతపాప క్షేత్రము. ఇది వృషభము యొక్క పాపములు హరించిన ప్రదేశము. ఓ రాజా, నర్మదా నదీ తీరములోనున్న ఈ తీర్థము సమస్త పాపములను హరించును. ఇచ్చట స్నానమాచరించువానికి బ్రహ్మత్యా దోషము కూడా నశించును. ఓ రాజేంద్ర, ఈ తీర్థములో దేహత్యాగము చేయువాడు 4 భుజములతోనూ 3 కన్నులతోనూ శివునకు సమానమైన బలము కలవాడై 10,000 కల్పముల కాలము కంటే ఎక్కువ కాలము జీవించును. ఆ తరువాత పృథ్వీపతి అయి జన్మించును. ఓ యుధిష్ఠిర, దీని తరువాత వచ్చు తీర్థము ఎరండి తీర్థము. ఈ తీర్థములో స్నానమాచరించినంత మాత్రమున ప్రయాగక్షేత్రములో స్నానమాచరించిన ఫలము పొందునని మార్కండేయునిచే చెప్పబడినది. భాద్రపద శుక్ల అష్టమి నాడు ఇక్కడ ఒక రాత్రి ఉపవసించి స్నానము చేయుట వలన యమదూతలచే బాధింపబడకుండా ఇంద్రలోకము చేరును. అక్కడి నుంచి జనార్దనునకు సిద్ధిప్రదమైన సమస్త పాపములను నశింపచేయు హిరణ్య ద్వీపమునకు వెళ్ళవలేను. ఇచ్చట స్నానమాచరించువాడు రూపవంతుడై ఐశ్వర్యవంతుడగును. అచ్చట నుంచి కనకల తీర్థమునకు వెళ్ళవలేను. మహత్తరమైన ఈ తీర్థములో గరుడు తపమాచరించెను. ఈ తీర్థము సమస్త లోకములలో విఖ్యాతమయ్యెను. ఇచ్చట యోగినీ యోగులతో క్రీడిస్తూ శివునితో నాట్యం చేస్తూ ఉండును. ఇచ్చట స్నానమాచరించువాడు రుద్రలోకములో పూజితుడగును. ఆ తరువాత ఈశ తీర్థమునకు వెళ్ళవలేను. ఇచ్చట ఈశుడు కూడా ముక్తుడై ఉత్తమ గతిని పొందెను. ఈ విషయంలో సందేహము లేదు. పిదప జనార్దనునకు సిద్ధిప్రదమైన వరాహ తీర్థమునకు వెళ్ళవలేను. ఇచ్చట వరాహరూపి అయిన నారాయణుడు పూజింపబడును. ఈ తీర్థములో స్నానమాచరించుట వలన, ముఖ్యముగా ద్వాదశి నాడు స్నానమాచరించుట వలన విశేష ఫలమును పొందును. ఇచ్చట స్నానమాచరించువాడు వైకుంఠమునకు వెళ్ళును, నరకమునకు వెళ్ళడు. అక్కడి నుంచి ఉత్తమమైన సోమతీర్థమునకు వెళ్ళవలేను. పౌర్ణమి నాడు సోమతీర్థములో స్నానమాచరించుట వలన విశేష ఫలము పొందును. ఇచ్చట స్నానమాచరించి ఈశ్వరునికి ప్రణిపాతము చేసి బలి సంతోషము పొందెను. చక్రధ్వజుడు యోగనిద్రకు వెళ్ళునప్పుడు అంతరిక్షములో హరిశ్చంద్రపురము కనిపించును. నర్మదా నది ప్రవాహ వేగము రురుకచ్చము చేరినది. జింకలు హరించు నర్మదా నదీ తీరములో వసింపమని శంకరునకు విష్ణువు చెప్పెను. తరువాత ద్వీపేశ్వరమునకు వెళ్ళవలేను. అచ్చట స్నానమాచరించువాడు సువర్ణమును పొందును. తరువాత రుద్రకన్యా సంగమము చేరవలేను. అచ్చట స్నానం మాత్రమున దేవస్థానమును పొందును. అక్కడి నుంచి దేవతలచే పూజింపబడిన దేవతీర్థమునకు వెళ్ళవలేను. అచ్చట స్నానమాచరించువాడు దేవతలను చేరి సుఖించును. అక్కడి నుంచి శిఖి తీర్థము వెళ్ళవలేను. అచ్చట చేసేటి దానము 1,000,000 రెట్లు ఫలము ఇచ్చును. అమావాస్య నాడు అచ్చట స్నానమాచరించవలేను. తరువాత ఒక్క బ్రాహ్మణునకు అన్నదానము చేయుట వలన 1,000,000 బ్రాహ్మణులకు అన్నదానము చేసిన ఫలము లభించును. భృగుతీర్థములో 1,000,000 తీర్థములు ఉన్నవి. అందువలన ఇష్టముగా కానీ అయిష్టముగా కానీ అచ్చట స్నానమాచరించుట వలన అశ్వమేధ యాగ ఫలము పొంది దేవతలతో సుఖించును. మునిశ్రేష్ఠుడైన భృగువు ఇచ్చటనే సిద్ధి పొందెను. ఈశ్వరుడు కూడా ఇక్కడే అవతరించెను. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.